ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. పవరిజమా ఏమిటో యావత్ భారతదేశంలోనే 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధిపతిగా పవన్ కళ్యాణ్ జయించిన ఘనత చిరస్మరణీయం అన్నది జాతీయ స్థాయిలో రాజకీయ విశ్లేషకులు సైతం స్వచ్ఛందంగా ప్రశంసిస్తున్నారు. జనసేన ఆవిర్భావం నుండి ప్రత్యర్థుల నుండి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో తన పతనానికి మహాభక్తుడైన ఒక తల రావణాసురుడు తపస్సుతో 9 తలలు తెచ్చుకొని తలా తోకా లేక ఆలోచనలకు సృజనాత్మకత చెందక సర్వ మెదడు మాటగా సజ్జల లాంటి శూర్పణక మాటలు విని తత్సంబంధిత నవరత్నాల 9 మంది మార్బలంతో పవన్ కళ్యాణ్ ను తిట్టించిన తిట్లు యావత్ భారతదేశంలోనే లేదనేది నిర్వివాదాంశమని సంబంధిత రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే చెబుతున్నారు. పవిత్ర ప్రజాస్వామ్య అసెంబ్లీ దేవాలయంలో ఒక్క ఆడమంత్రి మాట్లాడిన మాటలు కానీ, సో పవన్ కళ్యాణ్ అనే అతను ప్యాకేజీలకి తప్ప పాలిటిక్స్కి పనికి రాడు అనేది స్పష్టంగా ఈ 2-3 రోజుల్లోనే ప్రజలకు అర్థమైంది. ఇక ఈయనకి డిపాజిట్లు వచ్చేది కూడా కష్టమే. ఒక వీధి రౌడి బోరగడ్డ అనిల్ సామాజిక వర్గానికే సిగ్గుచేటు అని, కార్పొరేటర్ గా గెలవలేనాడు వాడు ఈ రోజు జనసేన అని ఒక పార్టీ పెట్టి వాడు నాయకుడయ్యి చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్టులను చదువుతా నేనైతే పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేస్తున్నాడు. అరగంట గంట అని మాట్లాడిన ఆంబోతు వారాహి బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళాడు? సింగడ అద్దంకి వెళ్ళి వచ్చినట్టు ఉంది వ్యవహారం చూస్తే. ఎందుకు వెళ్ళావు నాయన? ఒక మాట చెప్పు. చంద్రబాబు వెళ్ళమంటే వెళ్ళావు, అంతేగా? అందరికీ తెలిసిన సత్యమేగా. మీరు బీజేపీతో కలిసి ఉన్నానని చెప్తున్నావు. బీజేపీతో విడాకులు తీసుకోవడానికి వెళ్ళావా లేక బీజేపీతో సంసారం కొనసాగించడానికి వెళ్ళావా అనే క్వశ్చన్ మార్క్ సమాధానం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పంపించారు. బీజేపీతో విడాకులు తీసుకురండి, నాతో మళ్ళా మరొక వివాహం చేసుకుందరు అని పంపించారు. వెళ్ళారు. అక్కడ మీకు నడ్డా గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, మురళీధర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, మళ్ళా షకావత్ గారిని కలిశారు. బయటకు వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అదేమంటే ఓటులు చీలకోకుండా ఉండేందుకు మేము చర్చించాం. ఫలితం ఏది? ఫలితం ఏమీ లేదు. ఇంకా జరుగుతా ఉన్నాయంటే చర్చలు. ఇంట్లో ఇల్లాలని ఉంచుకోలేక పరాయి పాలు చేసిన పేరుని ప్రశ్నించుకోక పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా. నీకన్నా పెద్ద మొగోడిగా అప్పుడు నేను 2 జాగ్రత్త, మక్కిలు ఇరిగిపోతాయి. చెప్పులు ఇరిగితే మైకిలు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నాం మాట మాటకి. కాదు కదా, ఎంపీటీసీ కూడా కాలేకపోయావు. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నేను చిరంజీవి తమ్ముడిని చెప్పుకోలేని దుస్థితిలోనూ ఉన్నావంటే ఇంతకన్నా సిగ్గుచేట అని అడుగుతా ఉన్నా. ఎవడివి నువ్వు చిరంజీవి లేకపోతే? కాదు, పవన్ కళ్యాణ్ చెప్పే సినిమా డైలాగ్ కదా, ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తాడా? పిచ్చి కూతలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, నీకు భవిష్యత్తు లేదు, రాజకీయాలకు నువ్వు పనికి రావు. ఆడపిల్లల్ని ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్పి కోరుతా ఉన్నా. 3 పెళ్లిళ్ళు ఎట్ ద రేట్ కండిషన్స్ అప్లై. రాజకీయ నాయకుడికి కులం ఉంటుందా? ప్రజలు ఉంటారా? జన కుల సంఘమా? మేమన్నా కాపు సంఘం పెట్టుకున్నామేంటి? ఇక్కడ సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. ఇటువంటి బ్రోకరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరమా? దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. పీకే అంటే నిలువెత్తు బొట్టు పెట్టి దువ్వాడ దురుసు మాటలను ఏమాత్రం లెక్క చేయక కేవలం ఈ నవ చండాలను మోస్తున్న ఈ రావణాసురుని జగన్మోహన్ రెడ్డి రాజకీయ సామ్రాజ్యాన్ని అధపాతాలోకానికి తొక్కివేస్తానా అన్న పవన్ కళ్యాణ్ మాటలు. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. ఎన్నికల ముందు ప్రగల్భాలు అనుకున్నారు విశ్లేషకులు సైతం. ఓర్పు సహనం ఎంతటి వారినైనా అందనంత అందలం ఎక్కిస్తుంది అన్నది పవన్ కళ్యాణ్ పవరిజం.
మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ అనే నేను దేశ చరిత్రలో పోటీ చేసిన అన్ని స్థానాలలో మొట్టమొదటిసారిగా విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ప్రధానంగా అమ్మ, నాన్న, వదిన ఆశీర్వచనాలు తీసుకొని ఆధ్యాత్మిక ద్వితీయ పరిపాలనా బాధ్యతను పవన్ కళ్యాణ్ కు చేజేతుల నవగ్రహ రూపాల్లో సర్వం నేనే అంటూ 175 అని ప్రగల్భాలు పలికి పలికి పవన్ కళ్యాణ్ కు మాటల ద్వారా చేతల ద్వారా ఊహించిన అధిక పదవి అప్పజెప్పారు అన్నది బహిరంగంగానే రాజకీయ విశ్లేషకులు సైతం వివరాలతో సహా గణాంకాలతో వెల్లడి చేస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ కార్యక్రమాలు దర్శి నియోజకవర్గ కేంద్రంలో కూటమి వారి కుటుంబ సభ్యులతో సమానంగా ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మన స్థానిక ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం.